హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన యొక్క ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి తెలుగు సంబంధించి ఛందస్సు, వర్ణమాల, వ్యాకరణాంశాలు వీటిని ఆధారంగా అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల ఆధారంగా ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్స్ నుంచి తప్పకుండా మనకి 5 మార్కులకు ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో వీడియోని చివరి వరకు కూడా చూడండి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదటి ప్రశ్న. చిన్నయ్య సూరి అచ్చులను ఎన్ని రకాలుగా విభజించారు? చిన్నయ్య సూరి అచ్చులను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 4. చిన్నయ్య సూరి అచ్చులను ఎన్ని రకాలుగా విభజించారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 5. సో చిన్నయ్య సూరి అచ్చులను 5 రకాలుగా విభజించారన్నమాట. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఏ ఏ ఓ ఓలను ఏమంటారు? ఏ ఏ ఓ ఓలను ఏమంటారు? ఆప్షన్ 1 వక్రములు, ఆప్షన్ 2 వక్రతములు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ప్లుతాలు. ఏ ఏ ఓ ఓలను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వక్రములు. ఏ ఏ ఓలను వక్రములు అనేసి అంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో హ్రస్వాలుగా వేటిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో హ్రస్వాలుగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 ఆ ఈ ఊ, ఆప్షన్ 2 ఆ ఈ ఊ, ఆప్షన్ 3 ఓ ఔ, ఆప్షన్ 4 పైవన్నీ. సో ఈ క్రింది వాటిలో హ్రస్వాలుగా వేటిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. సో ఆ ఈ ఊలను హ్రస్వాలు అనేసి అంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే. కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు? కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు? ఆప్షన్ 1 అంతస్తాలు, ఆప్షన్ 2 ఉష్మాలు, ఆప్షన్ 3 వర్గాక్షరాలు, ఆప్షన్ 4 1 మరియు 3. కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1కి 2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వర్గాక్షరాలు. కా నుండి మా వరకు గల అక్షరాలను వర్గాక్షరాలు అనేసి అంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కంద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు ఎవరు? కంద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు. ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 వేమన, ఆప్షన్ 4 నాలం కృష్ణారావు.
కంద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఆప్షన్ కూడా శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 తిక్కన. కంద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందిన వారు తిక్కన అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. స్వీయ చరిత్రకు ఆద్యుడుగా ఎవరిని పేర్కొంటారు? స్వీయ చరిత్రకు ఆద్యుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కందుకూరి, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 శ్రీనాథుడు, ఆప్షన్ 4 అడవి బాపిరాజు. స్వీయ చరిత్రకు ఆద్యుడుగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కందుకూరి వీరేశలింగం. స్వీయ చరిత్రకు ఆద్యుడిగా కందుకూరి వీరేశలింగాన్ని పేర్కొంటారన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సంపాదకీయ వ్యాసాలకి మూల పురుషుడు ఎవరు? సంపాదకీయ వ్యాసాలకి మూల పురుషుడు. ఆప్షన్ 1 కుక్కెండం వెంకటరత్నం, ఆప్షన్ 2 కాశీభట్ల బ్రహ్మశాస్త్రి, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 4 అడవి బాపిరాజు. సంపాదకీయ వ్యాసాలకి మూల పురుషుడుగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కుక్కెండం వెంకటరత్నం. సంపాదకీయ వ్యాసాలకి మూలపురుషుడిగా కుక్కెండం వెంకటరత్నాన్ని పేర్కొంటారన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తొలి తెలుగు నవలా విమర్శకుడు ఎవరు? తొలి తెలుగు నవలా విమర్శకుడు. ఆప్షన్ 1 కొలకలూరి ఈనాక్, ఆప్షన్ 2 గురజాడ శ్రీరామకవి, ఆప్షన్ 3 కాశీభట్ల బ్రహ్మశాస్త్రి, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు నవలా విమర్శకుడిగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తొలి వ్యాస రచయిత్రి ఎవరు? తొలి వ్యాస రచయిత్రి ఎవరు? ఆప్షన్ 1 పోతం జానకి, ఆప్షన్ 2 తాళపాక తిమ్మక్క, ఆప్షన్ 3 మొల్ల, ఆప్షన్ 4 తరిగొండ వెంగమాంబ. తొలి వ్యాస రచయిత్రి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పోతం జానకి. తొలి వ్యాస రచయిత్రిగా పోతం జానకిని పేర్కొంటారనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కథానికకు ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు? కథానికకు ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కందుకూరి, ఆప్షన్ 2 గురజాడ శ్రీరామకవి, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 అడవి బాపిరాజు.
కథానికకు ఆద్యుడుగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ఆప్షన్ కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గురజాడ అప్పారావు. కథానికకు ఆద్యుడిగా గురజాడ అప్పారావును పేర్కొంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వ్యాకరణం జరిగి వచ్చే బిందువును ఏమంటారు? వ్యాకరణం జరిగి వచ్చేటటువంటి బిందువును ఏమంటారు? ఆప్షన్ 1 సాధ్య బిందువు, ఆప్షన్ 2 సిద్ధ బిందువు, ఆప్షన్ 3 పూర్ణ బిందువు, ఆప్షన్ 4 ఏదీ కాదు. వ్యాకరణం జరిగి వచ్చే బిందువును ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సాధ్య బిందువు. వ్యాకరణం జరిగి వచ్చే బిందువును సాధ్య బిందువు అనేసి అంటారు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. హ్రస్వాలు మొత్తం ఎన్ని? హ్రస్వాలు మొత్తం ఎన్ని? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 6. హ్రస్వాలు మొత్తం ఎన్ని? అంటే హ్రస్వాక్షరాలు మొత్తము ఎన్ని ఉన్నాయి అనేసి ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 7. హ్రస్వాలు మొత్తము కూడా 7 ఉన్నాయన్నమాట. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కచట తపాలను ఏమంటారు? కచట తపాలను ఏమంటారు? ఆప్షన్ 1 సరళాలు, ఆప్షన్ 2 అనునాసికాలు, ఆప్షన్ 3 పరుషాలు, ఆప్షన్ 4 వక్రతములు. కచ్చట తపాలను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పరుషాలు. సో కచ్చట తపాలను పరుషాలు అనేసి అంటారనమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్న గత టెట్లో అడగడం జరిగిందనమాట. సో ఈ మోడల్లో కంపల్సరీ బిట్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా? గ్రామర్ పార్ట్ కూడా బాగా చదవాలి, ప్రతి అక్షరము కూడా, ప్రతి టాపిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వ్యాసంపై విపుల పరిశోధన చేసింది ఎవరు? వ్యాసంపై విపుల పరిశోధన చేసింది ఎవరు? ఆప్షన్ 1 పోతం జానకి, ఆప్షన్ 2 కొలకలూరి ఇనాక్, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 4 కాశీభట్ల బ్రహ్మశాస్త్రి. వ్యాసంపై విపుల పరిశోధన చేసింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 కొలకలూరి ఈనాక్. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, స్వీయ చరిత్ర అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? స్వీయ చరిత్ర అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అడవి బాపిరాజు, ఆప్షన్ 2 గురజాడ శ్రీరామకవి, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం,
ఆప్షన్ 4 నాలం కృష్ణారావు. స్వీయ చరిత్ర అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 గురజాడ శ్రీరామ కవి. స్వీయ చరిత్ర అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు గురజాడ శ్రీరామ కవి అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వేమన ఏ పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు? వేమన ఏ పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినటువంటి వారు? ఆప్షన్ 1 తేటగీతి, ఆప్షన్ 2 కంద పద్యాలు, ఆప్షన్ 3 ఆటవెలది, ఆప్షన్ 4 మంజారి ద్విపద. వేమన ఏ పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఆటవెలది. వేమన ఆటవెలది పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినటువంటి వారు అన్నమాట. ఓకే, వేమన పద్యాలన్నీ కూడా ఆటవెలదిలోనే ఉంటాయి. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వచన కావ్యంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? వచన కావ్యంలో ప్రసిద్ధి చెందినవారు. ఆప్షన్ 1 గురజాడ అప్పారావు, ఆప్షన్ 2 కాశీభట్ల బ్రహ్మశాస్త్రి, ఆప్షన్ 3 నూరి నరసింహశాస్త్రి, ఆప్షన్ 4 పాల్కూరి సోమన. వచన కావ్యంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. వచన కావ్యంలో ప్రసిద్ధి చెందినవారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నూరి నరసింహశాస్త్రి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జీవిత చరిత్రలు ఎక్కువగా రాసిన వారు ఎవరు? జీవిత చరిత్రలు ఎక్కువగా రాసినవారు. ఆప్షన్ 1 పరవస్తు వెంకటరంగాచార్యులు, ఆప్షన్ 2 నూరి నరసింహశాస్త్రి, ఆప్షన్ 3 గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, ఆప్షన్ 4 గురజాడ శ్రీరామ కవి. జీవిత చరిత్రలు ఎక్కువగా రాసిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 గొర్రెపాటి వెంకట సుబ్బయ్య. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వ్యాసానికి మూల పురుషుడు ఎవరు? వ్యాసానికి మూల పురుషుడు. ఆప్షన్ 1 కందుకూరి, ఆప్షన్ 2 ముద్దు నరసింహ, ఆప్షన్ 3 కొలకలూరి ఈనాక్, ఆప్షన్ 4 కాశీభట్ల బ్రహ్మశాస్త్రి. వ్యాసానికి మూల పురుషుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ముద్దు నరసింహ. వ్యాసానికి మూలపురుషుడిగా ముద్దు నరసింహను పేర్కొంటారనమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, ఐ కామ ఔలను ఏమని పిలుస్తారు? ఐ కామ ఔలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ప్లుతాలు, ఆప్షన్ 2 వృద్ధులు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 వక్రములు.
ఐ కామ ఔలను ఏమని పిలుస్తారు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ప్లుతాలు వృద్ధులు. ఐ ఔలను వృద్ధులు అంటారు, అదేవిధంగా ప్లుతాలు అనేసి కూడా అంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సహజ సిద్ధంగా వచ్చే బిందువును ఏమంటారు? సహజ సిద్ధంగా వచ్చే బిందువును ఏమంటారు? ఆప్షన్ 1 సిద్ధ బిందువు, ఆప్షన్ 2 సాధ్య బిందువు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 సిద్ధఖండ బిందువు. సహజంగా అంటే సహజ సిద్ధంగా వచ్చేటటువంటి బిందువును ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ప్రశ్న 1-2 సార్లు బాగా చదవండి ఫ్రెండ్స్. చదివిన తర్వాత మీకు సమాధానం తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సిద్ధ బిందువు. సహజ సిద్ధంగా వచ్చే బిందువును సిద్ధ బిందువు అనేసి అంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో అనునాసికాలుగా వేటిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో అనునాసికాలుగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 నా కమ మా, ఆప్షన్ 2 తా కమ ప, ఆప్షన్ 3 గా కమ జ, ఆప్షన్ 4 క కమ ఛ. ఈ క్రింది వాటిలో అనునాసికాలుగా వేటిని పేర్కొంటారు అంటే ఇక్కడ అనునాసికాలకు సంబంధించినటువంటి అక్షరాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 నా కమ మా అంటే జ్ఞ జ్ఞ నా మా అనునవి అనునాసికాలు అన్నమాట. సో అందులో ఈ రెండు మొదటి ఆప్షన్లో ఉన్నటివి కరెక్ట్ అనమాట. ఓకే. యా రా లా అలా వాలను ఏమంటారు అంటే ఎరాలవాలను ఏమంటారు? ఆప్షన్ 1 వర్గాక్షరాలు, ఆప్షన్ 2 అంతస్తాలు, ఆప్షన్ 3 ఊష్మాలు, ఆప్షన్ 4 అల్ప ప్రాణులు. య రా లా అలా వాలను ఏమంటారు? యా కమ రా కమ లా కమ అలా కమ వా ఈ యొక్క అక్షరాలను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అంతస్తాలు. ఎరళవాలను అంతస్తాలు అనేసి అంటారన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో దంత్య అనునాసికం ఏది? ఈ క్రింది వాటిలో దంత్య అనునాసికం ఏది? ఆప్షన్ 1 లా, ఆప్షన్ 2 లా, ఆప్షన్ 3 నా, ఆప్షన్ 4 మా. ఈ క్రింది వాటిలో దంత్య అనునాసికంగా దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 అలా, ఆప్షన్ 2 లా, ఆప్షన్ 3 నా, ఆప్షన్ 4 మా. అంటే పదాలు పలుకుతూ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. దంత్య అనునాసికం. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. ఓకే. నా అనున్నది దంత్య అనునాసికం అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. మంజారి ద్విపద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? మంజారి ద్విపద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు. ఆప్షన్ 1 మొల్ల, ఆప్షన్ 2 తిమ్మక్క,
ఆప్షన్ 3 పాల్కురి సోమన, ఆప్షన్ 4 1 మరియు 3. మంజారి ద్విపద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందిన వారుగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తిమ్మక్క, తాళపాక తిమ్మక్క మంజారి ద్విపద పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినటువంటి వారు. ఈ యొక్క తిమ్మక్క మన యొక్క అన్నమాచార్యుల యొక్క భార్య అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఉత్పలమాలలో గల అక్షరాల సంఖ్య. ఉత్పలమాలలో గల అక్షరాల సంఖ్య. ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 19, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 18. ఉత్పలమాలలో గల అక్షరాల సంఖ్య ఎంత? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 20. సో ఉత్పలమాలలో గల అక్షరాల సంఖ్య 20 అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఈ ఛందస్సుకు సంబంధించినట్టు కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నజబజ జజర అను గణాలు కలది. నజబజ జజర అను గణాలు ఎందులో ఉంటాయి? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చెంపకమాల, ఆప్షన్ 3 శార్దూలం, ఆప్షన్ 4 మత్తెవం. నజబజ జజర అను గణాలు ఎందులో ఉంటాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, చంపకమాల. ఓకే, విమర్శకి ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు? విమర్శకి ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కందుకూరి, ఆప్షన్ 2 నూరి నరసింహమూర్తి, ఆప్షన్ 3 గురజాడ శ్రీరామకవి, ఆప్షన్ 4 అడవి బాపిరాజు. విమర్శకి ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, కందుకూరి. విమర్శకి ఆద్యుడిగా కందుకూరి వీరేశలింగాన్ని పేర్కొంటారనమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నాలం కృష్ణారావు ఏ పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు? నాలం కృష్ణారావు ఏ పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు? ఆప్షన్ 1 ఆటవెలది, ఆప్షన్ 2 తేటగీతి, ఆప్షన్ 3 సీసా, ఆప్షన్ 4 కంద. అంటే ఆటవెలది, తేటగీతి, సీసా మరియు కంద పద్యాలలో ఏ పద్యాలు రాయడంలో నాలం కృష్ణారావు బాగా ప్రసిద్ధి చెందినవారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 తేటగీతి. నాలం కృష్ణారావు తేటగీతి పద్యాలు రాయడంలో ప్రసిద్ధి చెందినవారు. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. గజడ దబాలను ఏమంటారు? గజడ దబాలను ఏమంటారు? ఆప్షన్ 1 పరుషాలు, ఆప్షన్ 2 సరళాలు, ఆప్షన్ 3 అనునాసికాలు, ఆప్షన్ 4 వర్గయుక్కులు.
గజడ దబాలను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. పరుషాలు, సరళాలు, అనునాసికాలు, వర్గయుక్కులు. ఇక గజడ దబాలను ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. సో 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సరళాలు. సో గజడ దబాలను సరళాలు అనేసి అంటారు. గజడ దబాలు అయితే పరుషాలు, గజడ దబాలను సరళాలు అనేసి అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో మనం త్వరలోనే 60 రోజుల ప్రణాళిక అనేది ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది నవంబర్ 1 నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ గ్రూప్లో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనమాట. సో కంప్లీట్గా సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్లో కూడా ప్రశ్నలు అందించడం కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన యొక్క ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మనకి ఈసారి టెట్ డిఎస్సిలో ఎక్కువ పోస్టులే ఉంటాయి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతిరోజు కూడా. ఓకేనా? సో లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రతిరోజు కూడా ప్రతి కాన్సెప్ట్, ప్రతి సబ్జెక్టు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. అప్పుడే కొంచెం ఈజీగా ఉంటుంది. సో సిలబస్ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసుకొని రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క ఆన్లైన్ సిరీస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.